హలో ఎవ్రీవన్, ఇది మా చిన్నబాబు పేరు పెట్టినప్పుడు ఫంక్షన్ వీడియో అనమాట. పడిపోయాడు, కానీ దేవుడి కృప వల్ల ఒక్క దెబ్బ కూడా తగలలేదంటే నమ్ముతారా? ఒక్క దెబ్బ కూడా తగలకుండా ఇదిగో పైకి వచ్చి ఇలా ఆడుకుంటున్నాడు అనమాట. మళ్ళీ వెంటనే నాకైతే చాలా భయం వేసింది ఆ రోజు. ఏంటి ప్రేయర్ అంతా బాగా జరుగుతుందంటే అబ్బి ఇలా పడిపోయాడు అంటని చెప్పి చాలా కంగారు పడ్డా. పిల్లలు వాళ్ళ ఫంక్షన్ రోజు ఏడుస్తూనే ఉంటారనమాట. అది బర్త్డే కావచ్చు, పేరు పెట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇదంతా ఏంటంటే ఫంక్షన్ తర్వాత ఎవరైతే బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇచ్చారనమాట. రారేమో అనుకున్న వాళ్ళు కూడా రావడం చాలా చాలా బాగా జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నోడు మాత్రం చాలా అలసిపోయాడు అనమాట. సో వాడికి పాలు పెట్టేసి కిందన ఉయ్యాల్లో వేసేసాము. ఫాస్టర్ గారే వేశారు ఉయ్యాల్లో. అండ్ వీడియో మిస్ అయిపోయిందంటే ఎవరు తీసారో గుర్తులేదు. అండ్ తర్వాత మా ఇంట్లో ఏంటంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా కూర్చొని చక్కగా మాట్లాడుకుంటారనమాట. వెంటనే ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోరు. మా బంధువులందరూ కాసేపు కూర్చొని మాట్లాడుకొని సోదేసుకొని అప్పుడు హ్యాపీగా వెళ్తారనమాట. సో ఏదైనా ఫంక్షన్ అయితే మనకు మాట్లాడుకోవడానికి ఛాన్స్ అనమాట. చూడండి, లోపల అందరూ కూడా డిస్కషన్ పెట్టారు. సో బయటేమో మేము పెట్టాము. అండ్ మీకు చెప్పాను కదా రియాలిటీ ఏంటో అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో అని. సో కిందకి వచ్చాక వాడికి బట్టలన్నీ ఇప్పేసి అట్లా పడుకోబెట్టాం అనమాట. కాసేపు పడుకొని లేచి ఆడుతున్నాడు. అక్క చూడండి టీలు కాఫీలు అందరికీ తయారు చేసి ఇస్తుందన్నమాట. ఇంట్లో ఒకరు ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. ఫంక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి చూసుకుంటారు. మ్యాక్సిమం అక్కలే చేస్తారు. చూసారా అమ్మలక్కలు. ఈ మీటింగ్ ఏంటి అంటారా? ఇదేంటంటే ఫస్ట్ ఒకటి బర్త్డే ఆల్బమ్ అనమాట. అది వీళ్ళు ఇప్పుడు వచ్చారు కదా, డిస్కషన్ చేసుకుంటూ వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకుంటూ ఆల్బమ్ నెమ్మదిగా చూస్తున్నారు అనమాట.